హే గాయ్స్, వాట్సాప్. సో ఈరోజు మనము కెనడాలో ఇండియన్ స్టోర్కి వెళ్ళబోతున్నాము. సో ఇండియన్ స్టోర్కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మనం కొత్తగా వచ్చేవాళ్ళు, ఇండియా నుంచి స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇమిగ్రెంట్స్ కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ప్రైజెస్ తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా ఇండియా నుంచి వచ్చేటప్పుడు కందిపప్పు తీసుకొని వస్తారు, కొంతమంది రైస్ తీసుకొని వస్తారు. సో ఆ రైస్ ఇంకా కొన్ని ప్రైజెస్ గురించి డిస్కస్ చెప్దామనేసి మీకు చూపిద్దామనేసి ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. ఓకే, చలో అడ్రస్ పెట్టేసా. 10 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. అనమాట ఇక్కడ స్కూల్ బస్ ఆగింది. మరి ఎందుకు ఈ పక్కన కనిపిస్తుందంతా ఐస్ అనమాట. అది డస్ట్ వల్ల అలా బ్లాక్ అయిపోయింది. అది స్కూల్ అనమాట, అది స్కూల్. సో మనం ఎక్కడ వెళ్ళాలి? ఇక్కడ స్పీడ్ లిమిట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ సింబల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని హీల్డ్ అంటారు. ఇది హీల్డ్ సింబల్ అంటారు. చూడండి, ఈ ఇల్లులోకి అన్నిటికీ గరాజ్ వెనకాల సైడ్ ఉంటుంది. గరాజ్ అనేది వెనకాల సైడ్ ఉంటుంది. చూపిస్తాను గరాజ్ ఎక్కడ ఉంటుందో. సో ఇది ఇల్లు కదా, సో గరాజ్ ఏమో అది. గరాజ్ ఇక్కడ ఉంటుంది, అది ఇల్లు, అది గరాజ్ అనమాట. సో ఇక్కడ వేలా ఉంటుంది. గార్బేజ్ కలెక్షన్స్ వెహికల్ వచ్చి ఇట్లా గార్బేజ్ అంతా తీసుకుని వెళ్తుంది అనమాట. ఇది చూసారా, ఇది స్నో క్లీనింగ్ వెహికల్ అనమాట. కింద చూసారు కదా, ట్రక్కి అటాచ్ అయి ఉంది. సో దాన్ని స్నో క్లీనింగ్ వెహికల్ అంటారు. ఇవో రోడ్స్ ఇలా ఉన్నాయి. స్నో అంతా క్లీన్ చేసేసారు, అందుకే రోడ్స్ కొంచెం కనిపిస్తున్నాయి. అంటే స్నో పడక 2-3 days అవుతుంది. సో అందుకోసమే ఇక్కడ స్నో అంతా ఏం కనపడట్లేదు. అది గ్యాస్ స్టేషన్ అనమాట, పెట్రోల్ బంక్. అది పెట్రోల్ పంపిస్తారు. ఇక్కడ కనపడుతుంది కదా ఒకటి, ఇది బస్ స్టాప్. ఇది
స్పీడ్ లిమిట్ 60 ఇక్కడ రాసాను చూడండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, దీన్ని రెక్ సెంటర్ అంటారు, అంటే రిక్రియేషనల్ సెంటర్. ఇది సేమ్ జిమ్ లాగానే. మనకి జిమ్లో ఓన్లీ ఎక్విప్మెంట్ టూల్సే ఉంటాయి కదా, ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు, బ్యాడ్మింటన్ ఆడవచ్చు, స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. ఇది ఒక రెక్ సెంటర్ అంటుంది. దీనికి మంత్లీ ఒక $30 $40 పే చేయాలి. పే చేస్తే దీనికి అలా ఉంటుంది అనమాట. డోర్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. మొత్తం ఈ వాటర్ అంతా ఐస్ కరిగి, ఇదంతా ఐస్ అనమాట. అదంతా ఐస్ కరిగి రోడ్డు మీదకి అంతా వాటర్ వచ్చేసింది. సో అంతా చూడు బురద ఉంది రోడ్ అంతా. సో దీని తర్వాత నేను కార్ క్లీన్ చేయాలి, ఎందుకంటే కార్ అంతా కంప్ అయిపోయి ఉంటుంది ఆ బురదకి. చూడండి ఎట్లా ఉంది రోడ్ అంతా. అంతా ఐస్ అనమాట, రైట్ సైడ్ ఉంది అంతా ఐస్. పనులు జరుగుతున్నాయి. ఓకే, మేబీ దే ఆర్ బిల్డింగ్ హోమ్స్. ఇలా కడతారు ఇక్కడ ఇల్లులు, అంత కట్టితోనే కడతారు, అంత వుడ్తోనే. ఇది కొంచెం సన్నీగా ఉంది కాబట్టి కొంచెం వెళ్తుంది, ఇక్కడ బ్రైట్గా కనిపిస్తుంది. ఇదే గైస్ ఆల్ ఇండియా సూపర్ మార్కెట్. ఇదే ఇండియన్ స్టోర్ అంటారు దీన్ని. సో ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చుట్టుపక్కల అంతా ఇలా ఉంది. సో ఇక్కడ మనం పీనట్స్ చూస్తున్నాం. $6.99 అంట, దాదాపు $350 పైన, 908 గ్రామ్స్కి. ఇక్కడ జువా చూస్తే జామకాయ $5.99 per LB అంట, అంటే 1 LB అంటే 450 గ్రామ్స్ అనమాట. 2.2 LB అయితే 1 kg అని అర్థం. ఓకే, పపాయ 2.4 LB, క్యాబేజీ, గార్లిక్, జింజర్. ఆ టమాటో చూడండి $1.75 per LB అంట. అంటే మీరు అర్థం చేసుకోండి, చెప్పే కదా 1 LB = 450 గ్రామ్స్, 2.2 LBకి 1 kg. ఈ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ 1.75 LB, ఎల్లో ఆనియన్. ఇది ఇది ఫ్రెష్ కోకోనట్, స్వీట్ పొటాటో, ప్రైజెస్. ఇంకా ఇక్కడ గోధుమ పిండి, అవి మనం చపాతీలు చేసుకోవడానికి వస్తాయి కదా, $99 అంట. ఇండియాలో ఇవి వాడతారు ఎక్కువ మంది. ఆశీర్వాద్ $18. దాదాపు $1,200 పైన ఆశీర్వాద్. చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి రెడ్ ఆనియన్స్ అనమాట. ఈ రెడ్ ఆనియన్స్ 25 LB, 25 LBకి $14 అనమాట. ఈ ఎల్లో ఆనియన్ చూడండి, ఇది కొంచెం ఎల్లో ఆనియన్స్ అంటారు దీన్ని.
ఇక్కడ గ్రీన్ బీన్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ బీన్స్ 3.25 డాలర్స్ పర్ ఎల్బీ అంట. ఓకే, అవకాడోస్ ఉన్నాయి. చూడు అవకాడోస్ కాస్ట్ చూడండి ఇక్కడ. ఇదేమో పైన లెట్యూస్ ఏమో ఇది ప్రైస్. బ్రింజాల్ అంటే ఎగ్ ప్లాంట్ కాస్ట్ వచ్చి 1.99 ఎల్బీ అని ఉంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. గ్రీన్ బెల్ పెప్పర్స్, రెడ్, ఎల్లో అండ్ ఆరెంజ్ బెల్ పెప్పర్స్ అయితేనేమో $2.99 అంట పర్ ఎల్బీకి. స్పినాచ్, ఇది స్పినాచ్ కాస్ట్ చూస్తారు ఎంత ఉందో, $4.99 ఇది బాక్స్. ఇది మీద 142 grams అని ఉంది అంతే. మనకి 300 రూపీస్ అంతా అప్రాక్సిమేట్లీ. ఇండియన్ ఓక్రా ఇది చూడండి. ఇండియన్ ఓక్రా బెండకాయ కాస్ట్ అప్రాక్సిమేట్గా $5 పర్ ఎల్బీకి. అంటే 450 grams దాదాపు $400. లెమన్ 60 సెంట్లు అంట. పైనాపిల్ 7 grams అంటాం, సారీ $7. ఓకే, ఇది కోకోనట్ అని అంటారు అనుకుంటా. ఇది కోకోనటేనా? ఇది కొబ్బరికాయ, కొబ్బరి బొండం అంటారు కదా ఇండియాలో, అదే ఇది. కాకరకాయ ప్రైస్ అప్రాక్సిమేట్లీ $3, 450 grams. ఇది సొరకాయనా దోసకాయనా ఏదో అంటారు, సొరకాయ అనుకుంటా. కరెక్ట్ అయితే $3 పర్ ఎల్బీ. మష్రూమ్స్ ఇవన్నీ. ఈ డబ్బాకి 277 grams ఏమి ఉంది, $4. సో అసలైన ఇది చూడండి, కొత్తిమీర ఇండియాలో మనకి ఫ్రీగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్గా $1 అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో 67 రూపాయలు ఉంది. ఇండియాలో ఫ్రీగా దొరుకుతుంది. ఇక్కడ 70 రూపాయలు. అండ్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫ్రూట్ సెక్షన్ అనమాట అంతా. అండ్ కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ గ్రీన్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మ్యాంగోస్, డ్రమ్ స్టిక్స్, ఇది నా ఫేవరెట్. చూడండి $9, చాలా ఎక్స్పెన్సివ్ అసలు. ఇక్కడ $9 పర్ ఎల్బీ అంటే 450 grams దాదాపు $600. గ్రీన్ పపాయ అంటే గ్రీన్ పపాయ 2.25. బీట్రూట్ చూడండి, బీట్రూట్ కాస్ట్ ఫ్రెష్ బీట్రూట్ 1.75. ఈ క్యారెట్స్ ఇవన్నీ ఆర్గానిక్ కానట్టున్నాయి, బట్ స్టిల్ క్యారెట్ కాస్ట్ 2 LBకి $3 ఉంది అప్రాక్సిమేట్గా. ఇవేంటివి? చిక్కు అంట, ఆమ్లా ఫ్రెష్ $8.99 అంట. ఇది ఆమ్లా చూడండి, $9, 450 grams. ఇక్కడ అన్ని లీవ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నీమ్ లీవ్స్, మ్యాంగో లీవ్స్, కర్రీ లీవ్స్ $1. ఇది కర్రీ లీవ్స్ అనుకుంటా. ఇది కర్రీ లీవ్స్ $1 అంటే దాదాపు 70 రూపాయలు. ఇదేమో తమలపాకులు
సారీ, ఇక్కడేమో తమలపాకులకి ఆన్ లీవ్స్ అంటారు అనుకుంటా, $3 ఉంది. ఇది నీమ్ లీవ్స్ అంటే వేప చెట్టు, $3. ఇది మ్యాంగో లీవ్స్ అండి, $3 ఉంది. ఇక్కడ $3 ఉంది. ఇంత కాస్ట్లీ. ఫ్రూట్ సెక్షన్కి వస్తే ఫ్రూట్ సెక్షన్స్లో పంకిన్ ఉంది, $4 ఉంది. చాక్ ఫ్రూట్, అలోవెరా చూడండి. ఈ అలోవెరా ఇంట్లో పెంచుకుంటారు ఇండియాలో, మన పెరట్లో. ఇక్కడ చూడండి $4 ఉంది. $4 అంట. స్మాల్ ఆనియన్స్ $4 per LB ఉంది. ఎలారికా అంట, బనానా ఫ్లవర్ అది. బనానా ఫ్లవర్ ఇంత. ఈ బనానాస్ $450 గ్రామ్స్కి దాదాపు $68. కివి, యాపిల్స్ చూడండి, ఆరెంజెస్ $2 per LB, 40 గ్రామ్స్కి దాదాపు $130. అట్లా పైన అంతా ఇట్లా ఉంటాయి. పైన అన్ని కుక్కర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ బ్రెడ్ ప్యాకెట్లు. ఇది ఇదేమో యాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ 1 లీటర్, ఆరెంజ్ జ్యూస్, అవన్నీ పైన ఉన్నాయి చూడండి. రూబికాన్ ఇవన్నీ కలిపి అక్కడ చేశారు. కెనడాలో కర్రీ లీవ్స్ కాస్ట్ చూస్తారా? ఈ కర్రీ లీవ్స్ $1 అంటే $67 దీనికి. దీని క్యాన్ లీవ్స్ తమలపాకులు అంటారు. తమలపాకులు చూడండి దాదాపు $130. మ్యాంగో లీవ్స్, ఇది మ్యాంగో. ఈ మ్యాంగో ఎంత ఉంది? ఇది కూడా అంతే, అప్రాక్సిమేట్లీ $130. ఇచ్చేవి మరి గుర్తుపట్టరు. ఇది వేప చెట్టు ఆకులు $3, $180. చూడండి ఇది ప్రైజ్. చెక్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఫ్రోజన్ సెక్షన్లో గోట్ మీట్ ఉంది, అంటే మేక మాంసం. అంటే దాదాపు $1,500 కేజీకి. ఇది ఫిష్, ఇది ఫిష్ 16 అంటే $17 ఫిష్. ఈ స్ట్రిప్స్ కూడా ఉంది, $18. 2 LB వెయిట్ ఉంది, అంటే దాదాపు 1 kg ఉన్నట్టు. ఎంత ఫ్రోజన్ సెక్షన్. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఇది గోట్ మీట్ అనుకుంటే ఇటు సైడ్ ఉన్నది. మనం ఆడెందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇది ఫ్రోజన్ది గోట్, మేక మాంసం. ఏవో ఫిష్ చూడండి ఇక్కడ, ఫిష్, ఫ్రోజన్ ఫిష్ $7. వెయిట్ ఎంత తెలుసా? 1.5 LB. ఫిష్కి సంబంధించింది. ఏమన్నా తక్కువ ధరకు పెడితే ఇట్లా సేల్ అని ఇట్లా రాసి పెడతారనమాట. ఇది సేల్లో ఉందంట. కింగ్ ఫిష్ స్టిక్ అనేది సేల్ అని ఉంది, బట్ ఐదేయడంలో ఓకే. ఇదంతా ఫ్రోజన్. ఇది
సో ఇక్కడ సైడ్ ఏమో ఇలా అన్ని పైన దేవునికి పెట్టుకోవడానికి ఇలా ఉంటాయి, దేవుని పూజ రూమ్కి సంబంధించినవి. ఇక్కడంతా స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటా. ఇక్కడంతా స్నాక్స్, ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ పికిల్స్ అనుకుంటా. పికిల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్ ఈ స్టోర్లో. అన్నపూర్ణ ఇది ఏందో మరి $5 అంట. నేను జీలకర్ర అనుకున్నాను, రాంగ్. ఇది చూడండి వాయి నూడిల్స్ అంట. ఒక్కటి దాదాపు $1 కూడా లేదంటే దాదాపు ₹50 ఉంటుంది ఒక్కటి. ఇక 0.89 అంటే 89 cents అనమాట, 89 పైసలు. ఇది చూడండి, ఇది చాలామంది తింటారు. ఇది ఫ్యాన్సీ క్యాంటోన్ నూడిల్స్ ఉంటుంది. దీని కాస్ట్ $6 ఉంది. మ్యాగీ, మన ఫేవరెట్ మ్యాగీ వచ్చింది చూడు పైన ఉంది. వాయి నూడిల్స్ అంటే ఇవన్నీ చైనాలో. ఇది చూడండి పల్లీలది, 4 LB ఉంది, దాదాపు $700 పడుతుంది. 4 LB అంటే 2 LBకి 1 kg, 4 LB అంటే 2 kgs అనమాట. 2 kgsకి $700. ఓకే చూడండి, ఇక్కడ అన్ని కుర్కురేస్ ఉన్నాయి. కుర్కురే ఇండియాలో తింటారు కదా. ఓకే, దీని ప్రైస్ ఎక్కడ మెన్షన్ చేసారంటే పొటాటో స్టిక్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఈ కుర్కురే ప్యాకెట్ $2 అంట, దాదాపు $130 అంటారు కుర్కురే ప్యాకెట్. ఇక్కడ చూడండి సోంపు ఉంది, $5 అంటది, $600 పైన. కానీ చాలా ఉన్నాయి. ఇది కూడా అదే కదా, ఇదేమో $6-7 ఉంటుంది. ఇది కూడా సోంపేగా. ఇక్కడ రాసింది చూడండి అన్ని ప్రైజెస్. ఈ ప్రైజెస్ చాలా ఉన్నాయి చూపెట్టాలంటే. ఇది $5 అంట, ఫాక్స్ నట్స్. కొన్ని స్నాక్స్, ఇది $7 ఉంటుంది. ఫ్రూటీస్ ఉన్నాయి ఇక్కడ. ది ఫ్రూటీ కాస్ట్ $4 ఇది, నాకు $300 అది. హ్యాపీ ఫిజ్ కాస్ట్ ఇది కూడా అంతే, $4 ఉంది. అన్నీ అంతే. ఈ జ్యూసెస్ కాస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ పనీర్ ఉంది, నానక్ పనీర్. ఇది ఎక్కువ మంది వాడతారు అన్నమాట. దీని ప్రైస్ ఏమో పెరుగు అనమాట, యోగట్. ఈ పెరుగు కాస్ట్ 70 grams-కి $5. ఇది నానక్ పనీర్,
ఇది $5 ఉంటుంది పన్నీర్. అది ఎన్ని గ్రామ్స్ అంటే ఎన్ని గ్రామ్స్ ఏం లేదు ఇక్కడ. 5 పీసెస్కి 30 grams ప్రోటీన్ వస్తుంది. బాదం మిల్క్ ఉంది కదా, రేట్స్ ఇవి ప్రైజెస్, మిల్క్ ప్రైజెస్ అన్ని ప్లేస్లలో ఉన్నాయి. థమ్స్అప్ ఈ లింక్ అది 2 లీటర్ $5 ఉంటుంది. సోడా బ్రో, హౌ మచ్ ఇస్ ద కాస్ట్ ఫర్ దిస్? $5. ఓకే, అప్రాక్సిమేట్లీ $5 ఉంటుంది. దాదాపు $600. స్ప్రైట్ ప్రైజెస్ ఉన్నాయి, చూసుకుని చెక్ చేసుకోండి. స్ప్రైట్ కాస్ట్ కూడా అంతే, $5 ఉంది, దాదాపు $400. కోకోకోలా ప్రైస్ కూడా అంతే. రైస్ ప్యాకెట్స్ కాస్ట్ చూస్తే ఇది చూడండి, ఇది రైస్ ప్యాకెట్స్ కాస్ట్. బాయిల్డ్ రైస్, బీసీటీ బాయిల్డ్ రైస్ $20 అంట, 20 LBకి. సోనా మసూరి రైస్ ఇది $20 20 LBకి. ఇది రైస్ ప్రైజెస్. ఇది కూడా సోనా మసూరి రైస్ $20 అంట, చూడండి 20 LBకి. టూ ఎల్బీ అంటే 1 kg అనమాట. ఇది బాస్మతి రైస్, 4 కిలో బాస్మతి రైస్ అంట. ఇది కూడా బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్ అనమాట ప్రైజెస్. పికిల్స్ చూడండి, ఒక్కొక్క పికిల్లో $7 అంట. అన్ని పికిల్స్ ఒక్కొక్క డబ్బా $7, దాదాపు $500. జింజర్ పికిల్ ఉంది, పంజాబీ పికిల్ ఉంది, లెమన్ పికిల్ ఉంది, గార్లిక్ పికిల్, క్యారెట్ పికిల్, ఇవన్నీ. సో ఇవి బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది అనమాట ఈ పికిల్స్ అంటే. పైన మంచాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పికిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ చిల్లీ అంట, $6. మ్యాంగో పీరియడ్ పికిల్, ఇది కూడా అంత $6 ఉంది. సో ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ అంతా అది మస్టర్డ్ చూడండి, $4 ఉంది. ఎన్ని గ్రామ్స్ అంటే ఇది గ్రామ్స్ మెన్షన్ చేయడం. కారం పొడి చూడండి, మిరపొడి, చిల్లీ పౌడరు $10. రెడ్ చిల్లీ పౌడర్ అంట 800 గ్రామ్స్కి $10 అంటే దాదాపు 700. పసుపు ప్యాకెట్ చూడండి, ఇంత చిన్న ఉంది చూడు, 200 గ్రామ్స్కి దాదాపు $250. ఇది కమ్మించి జీలకర్ర $7, 400 గ్రామ్కి. ఇంత కాస్ట్ చూడండి. పసుపు కొమ్మలు కూడా అమ్ముతారు ఇక్కడ చూడండి, $4 ఉంటుంది.
ఇంకా ఇవన్నీ ఇట్లా మసాలాస్ అన్నీ యాడ్ చేసి అమ్మితే $7. కిస్మిస్ చూడండి $10 ఉంటుంది. ఎన్ని గ్రామ్స్ మెన్షన్ చేయలేదు, బట్ $10. కింద చాలా ఉన్నాయి. మస్టర్డ్ సీడ్స్ అండి $4 అంట 200 గ్రామ్స్కి. ఇవి మిరపకాయలు ఎండుమిర్చి రెడ్ చిల్లీ వితౌట్ స్టెమ్ $7. ఇవన్నీ మసాలాస్ పైన $11 $12 ఉన్నాయి. ఇది చూడండి దాల్ $12 అంట 4 kgsకి. ఇది చూడండి గ్రీన్ ముంగి అంట, గ్రీన్ ముంగి $9. వెజిటేబుల్స్ ఇండియాలో వాడతాం కదా మనం. ప్రైస్ చూద్దాం. $8 ఉంది. ఈ బోర్న్‌విటా ప్రైస్ చూడండి ఎంత ఉందో, $15 ఉంది. అంతా ఇవి. కుండలో ప్రైసెస్ కూడా ఉన్నాయన్నమాట. $20 ఉంటుంది. పాట్స్ ఇవి. దీనికేమో $27 ఇది. పెద్ద స్టీల్ $27. $10 ఉంది ప్లేట్కి. ఈ ఒక్క గ్లాస్కి $2 ఉంది. దాదాపు $180. సో ఇక్కడ ప్రైస్ ఉన్నాయండి. దీనికి $44. సో దీనికి అప్రాక్సిమేట్లీ $20 అట్లా ఉంటుంది. ఈ ప్లేట్కి చూడండి దాదాపు $5 ఈ ప్లేట్. స్టీల్ ప్లేట్ $600. ఈ ప్లాస్టిక్ దానికి $3. దీనికి $15 సార్. మనం గీ తింటాం కదా, ఇది గీఎస్ అనమాట. నెయ్యి కాస్ట్